హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్. అదాబస్సే హైదరాబాద్ వచ్చిన. హైదరాబాద్ వచ్చి ఇక్కడ గుంటూరు పలావ్ అంట. టేస్ట్ చూస్తే మీ అమ్మ కిరాక్ ఉందని చెప్పి ప్రతి ఒక్కరు అంటున్నారు. కానీ ఇది ఎంతవరకు ఇది నిజమా కాదా అని చెప్పేసి డౌట్ వచ్చింది. ఎట్లుందా దీని సంగతి ఏంది మొత్తం వీడియోలో చూసుకుందాం. కమాన్. హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్. అదాబస్సే. నా గుంటూరు ఫ్రెండ్ ఒకటి తగిలింది నాకు డిగ్రీలో. వాడు ఎంత టార్చర్ పెడతాడంటే రోజు మా గుంటూరులో పలావ్ మస్తుకుంటుంది, మా గుంటూరులో పలావ్ మస్తుకుంటుంది, నా గుంటూరులో పలావ్ వరే గుంటూరులో తగలయ్యా నీకు దండం నా నాయన అనిపించింది. కానీ వాడు చెప్పింది ఎందుకో ఒకసారి నిజమే అనిపించింది. ఎందుకంటే నేను జాబ్ కోసం హైదరాబాద్ వచ్చిన. హైదరాబాద్ వచ్చి ఇక్కడ గుంటూరు పలావ్ అంట. టేస్ట్ చూస్తే మీ అమ్మ కిరాక్ ఉందని చెప్పి ప్రతి ఒక్కరు అంటున్నారు. కానీ ఇది ఎంతవరకు ఇది నిజమా కాదా అని చెప్పేసి డౌట్ వచ్చింది. ఒకసారి వాడికి కాల్ చేసిన, ఏంద్రా మామ బాగానే ఉంది, అసలు గుంటూరు పలావ్ కథ ఏంటంటే, మా గుంటూరులో నేతి బిర్యానీ ఉంటుంది మామ, ఎక్సలెంట్ ఉంటుంది. అది దాంతోపాటు గుంటూరు పలావ్ అనేది ఒకటి ఉంటుంది, దానమ్మ తింటే తిరుగులేదన్నంత కిరాక్ ఉంటుంది, కిక్ ఉంటుంది, ఒకసారి తిని ట్రై చేయి అన్నాడు. సరే ఎక్కడుందని చెప్పేసి హైదరాబాద్లో బాగా సెర్చ్ చేస్తే నాకు పాయింట్ అయితే తెలిసింది. మన హైదరాబాద్లో మన అమీర్పేట్లో పిల్లర్ నెంబర్ C 144 దగ్గర అయితే ఉంది. కాకపోతే ఇది ఎక్కడుందంటే 144 దగ్గర సాయి పూజ సామాగ్రి ఉంది కదా, దానికి ఆపోజిట్ గల్లీలో గుంటూరు పలావ్ అని, గుంటూరు పలావ్ రుచులు అని పెద్ద బోర్డు వేసి ఉంటారు. కానీ ఒకసారి దీంట్లో టేస్ట్ మాత్రం ఎమ్మ కిరాక్ ఉందని ప్రతి ఒక్కరు అంటున్నారు. లోపలికి ఒకసారి మనం ట్రై చేద్దాము, అసలు ఎట్లుందా దీని సంగతి ఏంది మొత్తం వీడియోలో చూసుకుందాం. కమాన్. ఫైనల్లీ మన ఆర్డర్ అయితే వచ్చేసింది. దీంట్లో నాకు వచ్చేసి పలావు, చికెన్ ఫ్రై, చికెన్ రోస్ట్, దాల్చా, గోంగూర, పెరుగు చట్నీ, మటన్ దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, ఫైనల్గా నా ఫేవరెట్ లెగ్ పీస్ ట్రై చేద్దాం. అంతకన్నా ముందు ఇలా ఆర్డర్ వచ్చేసి చూద్దాం ఒకసారి. గుంటూరు పలావ్ రైస్, గుంటూరు చికెన్ ఫ్రై పీస్ పలావు, గుంటూరు చికెన్ పలావ్ సింగిల్, గుంటూరు చికెన్ రోస్ట్ పలావ్ సింగిల్, గుంటూరు చికెన్ దమ్ బిర్యానీ, గుంటూరు మటన్ బిర్యానీ, గుంటూరు మటన్ దమ్ బిర్యానీ. మామూలు లిస్ట్ కాదుగా, పెద్ద లిస్టే ఇది. అందుకని ఫస్ట్ అయితే మనం ట్రై చేద్దాము, ఒకసారి టేస్ట్ చూద్దాం ఎట్టుందో. ఫస్ట్ మనం చికెన్ వేసుకొని మనకందరికి ఇష్టమైన దాల్చాతో ట్రై చేద్దాం. ఏంది బాస్ ఇది, ఫుల్ స్పైసీ ఉంది. పలావ్ అయితే ఎక్సలెంట్ ఉంది. అమ్మ తోడు ఈ స్పైసీ మాత్రం ఫస్ట్ టైం తిన్నాం. ఒకసారి ఫ్రై పీస్ కూడా చూద్దాం ఎట్లుందో. ఫ్రై పీస్ అయితే ఎక్సలెంట్ ఉంది.
రోస్ట్ ఒకసారి ట్రై చేద్దాం ఇట్లకి. ఫ్రెండ్స్ ఈ రోస్ట్ అయితే సూపర్ ఉంది చూడడానికి. ఈ ముక్క కూడా స్పైసీగా మసాలా అయితే బాగానే పట్టించారు. ముక్క అట్లా తింటుంటే బాగా సాఫీగా వెళ్తుంది. ఇప్పుడు గోంగూర చట్నీ చూద్దాం పలావ్లోకి. నాకైతే టేస్ట్ బాగా నచ్చింది. మీరు ఒకసారి కాంబినేషన్ ట్రై చేయండి. ఫ్రెండ్స్ దీని వరకు అయితే బాగా ఎక్సలెంట్ అనిపించింది. నెక్స్ట్ మన మటన్ బిర్యానీ ట్రై చేద్దాం. మటన్ దమ్ బిర్యానీ అంట. ఎట్లా ఉందో ఇది ఒకసారి టేస్ట్ చూద్దాం. అదే దీన్ని ప్రిపేర్ చేసినప్పుడు మాత్రం నాకు మాత్రం నోరు ఊరింది. ఇప్పుడు తింటున్నా దీని ఎందుకు చెప్తా. ఆహా, స్మెల్ నెయ్యి స్మెల్ మామూలు కొట్టట్లేదు. ఈ మేతి బిర్యానీ కదా అంతే ఉంటుంది. నాకు తెలిసి ఇట్లా గ్రేవీ ఏం అవసరం లేదు, నార్మల్గా తినవచ్చు. ముక్క కూడా బాగా ఉడికింది. కిర్రాక్ అంటే కిర్రాక్ ఉంది అసలు, మామూలుగా లేదు స్పెషల్. అసలు ముక్క పెట్టుకోగానే ఎట్లా ఉందంటే ఒక టేస్ట్ అనుభవం అనేది సపరేట్ ఉంది. మైండ్ అయినా బ్లాక్ అవుతుంది తింటుంటే. ఫైనల్లీ మటన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ చికెన్ దమ్ బిర్యానీ. లెగ్ పీస్ నా ఫేవరెట్. యాక్చువల్లీ దీంట్లో గోంగూర ట్రై చేద్దాం, ఎట్లా ఉంటుందో చూద్దాం. గోంగూర నిమ్మకాయ నిమ్మకాయ పిల్లలు నిమ్మకాయ బాగా వినాలన్నమాట. ఎట్లా అంటే పడుతూ ఉండాలి. నిమ్మకాయ ఇట్లా పిన్నకపోతే మనకు పానం ఒప్పుకోదు. నిమ్మకాయ ఇదైతే అసలు కిర్రాక్ ఉంది నాకైతే. ఈ నిమ్మకాయ పిండినాం కదా దీని మీద, ఈ నిమ్మకాయకి ఆ నెయ్యికి ప్లస్ దీంట్లోకి మనం గోంగూర పచ్చడి యాడ్ చేస్తాం కదా, గోంగూర పచ్చడి కాంబినేషన్లోకి అయితే సూపర్ అనిపించింది. పర్లేదు ఇలా ఈ బడ్జెట్కి ఈ టేస్ట్కి మాత్రం పెట్టచ్చు. అసలు ఇది అయితే చాలా తక్కువ నా దృష్టిలో. ఎందుకంటే ఎక్కడన్నా కానీ ఈ టేస్ట్కు మినిమం 200-300 ఛార్జ్ చేస్తారు. బట్ వీళ్ళు మాత్రం 160 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు సింగిల్కు. బాగుంది అయితే. అసలు ఈ స్పైసీ ఎక్కడ తినాలని ఆలోచిస్తున్నా హైదరాబాద్లో. అసలు ఈ స్పైసీ మాత్రం ఇప్పుడు దాకా దొరకలేదు నాకు. ఫైనల్గా పెరుగుతో ఫినిష్ చేద్దాం మనం అసలు వంట. అసలు ఈ ఫుడ్ మొత్తం ఎట్లా ఉంటుందో. పెరుగు చూడండి ఎంత గడ్డగా బాగా అనిపించింది. అసలు ఈ గడ్డగా మనకు హైదరాబాద్లో మాత్రం ఇంత అయితే ఎవరు ఇయ్యరు. ఇంత క్వాంటిటీలో ఇంత క్వాలిటీ ఎవరు ఇయ్యరు అనుకుంటా కాదు, నేను తిన్న వాటిలో ఎవరు ఇయ్యలేరు కూడా. చూడండి అసలు సేమ్ పెరుగు ఉన్నట్టే. మిగతా చోట అయితే అందరు నీళ్ళు కలుపుతారు. ఇక్కడ పెరుగులాగా ఉంది. అసలు ప్యూర్ పెరుగు అంటే ఇది. అసలు మనం ఎప్పుడన్నా కానీ పలావ్లో కానీ ఏదైనా బిర్యానీలో కానీ తినాలన్నా ప్యూర్ పెరుగు ఇలా తింటేనే మనకు హైలైట్. అది కాక ఇది చేయడం కూడా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర యాడ్ చేసారు. వేరే లెవెల్, అంతే వేరే లెవెల్. మనం ఇంకా దీంట్లో కొద్దిగా చికెన్ ముక్క ఆల్రెడీ వాడతాం కదా, చికెన్ ముక్క కూడా వాడాం. మొత్తం సూపర్ ఉంది వంటకం అయితే. అసలు వీళ్ళు వండే పద్ధతి కానీ, వీళ్ళు ఆ కట్టెల పొయ్యి మీద వండడం కానీ, వాళ్ళు నెయ్యి వేసే పద్ధతి కానీ, అదే కాక మనమైతే ఏదైనా ఇంట్లో పలావ్ చేస్తున్నామంటే ఏం చేస్తాం, ఇంట్లో కానీ ఏదైనా హోటల్లో కానీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది పలావ్ మామూలుగా తీసి అక్కడ పక్కన పెట్టేస్తూ అంటారు. కానీ ఇల్లు మాత్రం నిప్పుల మీద వండి, అంటే కట్టెల పొయ్యి మీద బాగా వండి, తర్వాత కట్టెల పొయ్యి మీద ఉన్న నిప్పులు ఉంటాయి కదా, అవి దాని పైన వేసి మరీ పెడతారు. అసలు ఇది మాత్రం ఇట్లా పెడితేనే టేస్ట్. అలాంటిది హైదరాబాద్ ఇలా చేయడం అంటే చాలా హ్యాట్స్ ఆఫ్ అనుకోవాలి. అది కాక మన అమీర్పేట్లో ఇది దగ్గర అవైలబుల్లో ఉందంటే చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరన్నా కానీ ఒకసారి ఇది విజిట్ చేయాలనుకుంటే వచ్చి ఒకసారి విజిట్ చేయండి.
మనకు పిల్లర్ నెంబర్ C1444 పిల్లర్కు రైట్ సైడ్లో ఉంటుంది. రైట్ సైడ్ లోపలికి వస్తే గుంటూరు రుచులు అని ఉంటుంది. ఇది మన సాయి పూజ సామాగ్రి ఉంది కదా, దానికి ఆపోజిట్ గల్లీలే. దానిలోకి వస్తే ఈడ ఉంటుంది గుంటూరు రుచులు అని, గుంటూరు పలావ్ రుచులు అని. అబ్బా ఫస్ట్ టైం తింటున్నాం హైదరాబాద్లో. అది కాక మన హైదరాబాద్లో ఎక్కడ లేదు కూడా ఈ పలావ్ అనేది, గుంటూరు పలావ్ అనేది. ఈ టైపు అంటే గుంటూరు లాగా, అంటే గుంటూరులో చేసే ఎంత స్పైసీ ఉంటుందో అంతే స్పైసీ. క్వాంటిటీలో క్వాలిటీలో ఏ మాత్రం తగ్గలేదు. ప్రతి ఒక్క కస్టమర్ని అయితే బాగా సాటిస్ఫై చేశారు వీళ్ళైతే. నాకైతే ఫుల్ అయిపోయింది అసలు దీన్ని చూడంగానే. ముందు ఫినిష్ చేసి మనం బయలుదేరదాం ఫ్రెండ్స్. ఇక్కడైతే మనకైతే టేస్ట్ బాగా అనిపించింది. బట్ ఇక్కడ ఉన్న కస్టమర్స్ కూడా వచ్చారు కదా, వాళ్ళకి ఎలా అనిపించిందో ఒకసారి వాళ్ళ మాటలను తెలుసుకుందాం. అన్న ఎలా అనిపించింది అన్న టేస్ట్? సో నేను ఇక్కడ గుంటూరు పలావ్ రుచులకి ఇది నా థర్డ్ టైం రావడము. ఓపెనింగ్ టైం వచ్చాను అండ్ అప్పుడు నేను ఇక్కడ ఫ్రై పీస్ బిర్యానీ తీసుకుని వెళ్ళాను, పలావ్ బిర్యానీ. సో ఇట్ వాస్ డెలిషియస్, చాలా బాగుంది. అండ్ మోర్ ఓవర్ నేను థర్డ్ టైం ఇక్కడికి రావడం. సో ఇక్కడ తినడం జరిగింది ఇప్పుడు కూడా పలావ్ బిర్యానీ. చాలా డెలిషియస్గా ఉంది, రీజనబుల్ రేట్లో ఉంది అండ్ వెరీ ఫ్రెండ్లీ ఉన్నారు ఇక్కడ అందరూ. ఇట్ ఈస్ వెరీ నైస్ అండి. మీరు కూడా వచ్చి ఇక్కడ టేస్ట్ చేయండి. అంటే అంటే పర్సన్గా చెప్తున్నాను, పర్టికులర్ పర్సన్గా చాలా నీట్గా ఉంది, డెలిషియస్ ఉంది అండ్ ఫుడ్ ఈస్ వెరీ డెలిషియస్ అంతే ఇక్కడ చెప్పాలి. ఇక్కడ మీరు వచ్చినప్పుడు బాగా ఇష్టంగా ఏది ఎక్కువ తీసుకున్నారు? నేను చికెన్ పలావే తింటానండి అండ్ మోర్ ఫ్రై పీస్ చికెన్ పలావ్ అనమాట. ఇక్కడ గుంటూరుది మన పచ్చడి ఉంది, నేను తెలంగాణ బేసిక్గా, కాకపోతే ఇక్కడ మన ఏమంటారు ఈ పచ్చడిని లైక్ గోంగూర పచ్చడి అంటాం మనము. సో పుంటికూర పచ్చడి మా దగ్గర, మేము పుంటికూర పచ్చడి అంటాం. కేవలం దానికోసమే వచ్చి తింటున్నాను నేను ఇక్కడ. చాలా డెలిషియస్గా ఉంది. అంటే వేరే దగ్గర తిన్నా మనకి మట్టి అట్లాంటివి వస్తుంటాయి అనమాట పుంటికూర పచ్చడిలో. ఇక్కడ మాత్రం చాలా నీట్గా ఉంది, చాలా డెలిషియస్గా ఉంది. ఏ కర్రీ ఈవెన్ కర్డ్ అయినా కానివ్వండి, లేకపోతే మీకు కర్రీ అయినా కానివ్వండి, గుంటూరు పచ్చడి అయినా కానివ్వండి, ఏది కూడా మనం రైస్తో కలుపుకొని తిన్నా ఇట్ ఈస్ వెరీ డెలిషియస్. ఈ టేస్ట్ మీరు ఇక్కడ ఇంతకుముందు ఎప్పుడన్నా చూసారన్నా ఇటు సైడ్ కానీ? అసలు ఈ గుంటూరు పలావ్ అనేది ఎక్కడన్నా ట్రై చేశారా? ఒక మాటలో ఎప్పుడు తింటాం అనమాట తెలంగాణలో, హైదరాబాద్లో కూడా. ఖచ్చితంగా మనము చెప్పొచ్చు ఏంటంటే మందిని రీప్లేస్ చేసేది ఈ పలావ్ మాత్రమే, గుంటూరు పలావ్ మాత్రమే. ఇంకా తర్వాత రానున్న రోజుల్లో 100% ఇది గుంటూరు పలావ్ అనేది ఫేమస్ అవుతుంది, మంది కన్నా మించిపోతుందని నేను ఈ మాట చెప్పగలుగుతాను. చూసారు కదా ఫ్రెండ్స్, విన్నారు కదా ఎలా ఉందో గుంటూరు పలావ్ అయితే. నా మాటల్లో కాదు, కస్టమర్ మాటల్లోనే తెలుసుకున్నారు. అసలు మనం ఈ గుంటూరు పలావ్ ఎవరు స్టార్ట్ చేశారు, అసలు ఈ గుంటూరు పలావ్ స్టార్ట్ చేసిన వ్యక్తి ఎవరు, ఇంతమంది అంటే మన హైదరాబాద్ సిటీలో ఇది ఆలోచన ఎవరికి వచ్చిందని ఇప్పుడు తెలుసుకుందాం. అతను ఇంట్రడ్యూస్ చేస్తాను. ఫ్రెండ్స్, మన గుంటూరు రుచులు అంటే మన గుంటూరు పలావ్ రుచులు ఇక్కడ పెట్టింది, అసలు ఈ ఐడియా ఎలా వచ్చిందో అసలు ఇతని మాటల్లో తెలుసుకుందాం. అసలు పేరు కూడా తెలుసుకుందాం. అన్న మీ పేరు ఏం పేరు? నా పేరు చైతన్య. ఎక్కడ ఉన్నా మీ ప్రాపర్? గుంటూరేనా? అంటే గుంటూరు నుంచి వచ్చి ఇక్కడ పెట్టారా? గుంటూరు, అది యాక్చువల్ మా ప్రాపర్ గుంటూరు. నాకు గుంటూరులో అక్కడ ఎవరైతే టేస్ట్ చేస్తారో ఫుడ్, అక్కడ దొరికే ఆ పలావ్ అండ్ ఆ బిర్యానీ, ఆ స్టైల్ ఆఫ్ ఇక్కడ ఖచ్చితంగా పెట్టాలని నాకు చాలా రోజుల నుంచి ఒక ప్యాషన్ ఉండేది. సో చాలా రోజులు వెతికి ఒక ప్లేస్ ఇలా దొరకంగానే ఇక్కడ ప్లాన్ చేస్తాను. అసలు ఫుడ్ విషయంలో మీరు ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటారన్నా? నేను ఇందాక చూసినప్పుడు నెయ్యి వేశారు, నెయ్యితో. మళ్ళీ అది కాక అందరూ అయితే సిటీలో అయితే గ్యాసే వాడతారు. మీరు అసలు కట్టెల పొయ్యి వాడడానికి గల కారణం ఏంటి? ఎందుకు వాడుతున్నారు కట్టెల పొయ్యి? మనం గ్యాస్కి కట్టెల పొయ్యికి తేడా ఏంటంటే, గ్యాస్ మీద చేసిన దానికంటే కట్టెల పొయ్యి మీద చేసిన దానికి చాలా టేస్ట్ ఉంటుంది, చాలా టేస్ట్ డిఫరెన్స్ వస్తుంది. ఆ టేస్ట్ అనేది మనం జనాలకి ఆ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అందిస్తే డెఫినెట్ గా వాళ్ళు దాన్ని ఆ ఫీల్ ని చాలా ఎంజాయ్ చేస్తారు. సో నేను వాళ్ళకి అది ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కట్టెల పొయ్యి మీద చేసే ఈ కాన్సెప్ట్ నేను ఎంచుకున్నాను. కాన్సెప్ట్ అయితే బాగుంది. అసలు ఐటమ్స్ అన్ని గుంటూరు నుంచి తెచ్చుకుంటున్నాను అన్నారు. దీనికి సంబంధించిన ప్రతి ఐటమ్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో, కారం అవని, నెయ్యి అవనివ్వండి, పసుపు అయితే దీనికి వాడే ప్రతి మసాలా వచ్చేసి గుంటూరు నుంచే ఇక్కడికి, గుంటూరు నుంచి మనకైతే వస్తూనే ఉంటుందా? ఎస్, ఎవ్రీ వీక్ ఒకసారి మేము తెప్పించుకుంటాం. ఓకే. అంటే క్వాంటిటీ విషయంలో మీరు ఏమాత్రం తగ్గకుండా ఏదైనా ఏర్పాటు చేసుకున్నారు? క్వాలిటీ క్వాంటిటీ విషయంలో మీకు ఇక్కడ అసలు వెనక్కి తిరిగి చూడటం అవసరం లేదు. ఖచ్చితంగా మనం ఇచ్చే బడ్జెట్ 160 రూపీస్లో కస్టమర్ డెఫినెట్గా కడుపు నిండా తింటాడు, టేస్టీగా తింటాడు, క్వాలిటీగా తింటాడు. మీ కస్టమర్ మాటలో కూడా విన్నాను, చాలా మంది వాళ్ళ దగ్గర పిఎల్ కూడా వస్తున్నారని విన్నాము. ఇప్పుడే ఆల్రెడీ ఒక అతన్ని కూడా ఎంక్వైరీ చేస్తే అతను కూడా వచ్చారు. వాళ్ళ ఫుడ్ బాగా నచ్చింది. అది కాక వాళ్ళ సారోళ్ళకు కూడా మీ ఫుడ్ బాగా నచ్చిందని విన్నాము. మీరు అసలు పెట్టి ఎన్ని రోజులైంది ఇక్కడ? ఇది మనం పెట్టి 1 మంత్ అవుతుంది. నేను పెట్టిన రోజు నుంచి ఇప్పటి వరకు ఖచ్చితంగా ఒకసారి టేస్ట్ చేసిన వాళ్ళు మళ్ళీ రిపీట్గానే వస్తున్నారు. డే బై డే తిన్న వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ రిపీట్ వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకురావడం, వాళ్ళ ఫ్యామిలీని తీసుకురావడం ఇది జరుగుతుంది. అంటే మన ఫుడ్ వాళ్ళందరికీ బాగా నచ్చింది కాబట్టి రిపీటెడ్గా వస్తున్నారు. డెఫినెట్గా తక్కువ బడ్జెట్లో మీ అందరికీ మంచి తక్కువ బడ్జెట్ అంటే ఒక 160 రూపీస్లో ఒక పర్సన్ చాలా కడుపు నిండా తినొచ్చు. మన క్వాంటిటీ కూడా ఆ రేంజ్లోనే ఉంటుంది. క్వాలిటీ కూడా మనం నెయ్యితో, ప్రతి పలావ్ నెయ్యితోనే చేస్తాము, ప్రతి ఐటెంలో నెయ్యి ఉంటుంది. సో డెఫినెట్గా క్వాలిటీ అండ్ క్వాంటిటీ విషయంలో నో కాంప్రమైజ్. గోంగూర పచ్చడి కూడా బాగుంది. అసలు గోంగూర పచ్చడి ఎక్కడ పెట్టరు అనుకుంటా కాన్సెప్ట్ మీరు పెట్టడానికి కారణం మీద. అది కాక దాంతోపాటు పెరుగు కూడా గడ్డ పెరిగే వాడుతున్నారంట.
అది కాక పెరుగు కూడా నేను చూసిన, నేను అన్ని ఫుడ్ ట్రై చేస్తే మీది వచ్చేసి పెరుగు మాత్రం ఎక్సలెంట్ అనిపిస్తుంది. అందరు నీళ్ళు వాడతారు, మీది మాత్రం పర్ఫెక్ట్. పెరుగు అంటే ఇలానే ఉండాలి, అసలు పెరుగు చెట్టినట్టే ఇలానే ఉండాలి అని చూపించారు. ఒకటి యాక్చువల్లీ మన తెలుగు వాళ్ళ గురించి ఒక చిన్న సామెత ఉంది, ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నా సరే గోంగూర కోసం చూసేటోడే తెలుగువాడు. సో ఆ గోంగూర ఖచ్చితంగా అంత పడాలి మన తెలుగు వాళ్ళకి. సో ఆ గోంగూర అనేది మనం ఖచ్చితంగా స్పెషల్ గా అందివ్వాలనే కాన్సెప్ట్ ఏమంది. గోంగూర అండ్ దాంతో పాటు కలియా అని కొంతమంది పిలుస్తారు, కట్టా అని కొంతమంది పిలుస్తారు. అది కూడా చాలా స్పెషల్ మన దగ్గర, మనం ఈ పలావ్లోకి ఇచ్చేది. అండ్ రైతా, పెరుగు, ఏదైతే పెరుగు చట్నీ ఇస్తున్నావో మీకు మామూలుగా మిగతా అన్ని రెస్టారెంట్ లో చాలా నీళ్ళ ఉంటుంది, మన దగ్గర అలా ఉంటుంది, చాలా చిక్కగా బాగుంటుంది. మీరు తింటే చాలా మళ్ళీ మీరు గుర్తు చేసుకుంటారు, అలా ఉంటుంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఒకసారి వచ్చి విజిట్ చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. దాని తర్వాత మీరు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీని డెఫినెట్ గా తీసుకొస్తారు, ఇది ఖచ్చితంగా మా అష్యూరెన్స్. ఇది ఒకవేళ మాకు ప్రేక్షకులు ఒకవేళ ఆడియన్స్ మొత్తం రావాలంటే, వ్యూవర్స్ అందరికి మీ హోటల్కి రావాలంటే మీరు ఏ విధంగా సజెస్ట్ చేస్తారు, ఏ పక్క నుంచి రావాలని? ఇది వచ్చేసి అమీర్పేట్ కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గర పిల్లర్ నెంబర్ 1444, ఆ 1444 దగ్గర రైట్ తీసుకుంటే మున్సిపల్ మార్కెట్ రోడ్ ఉంటుంది. మీకు అక్కడ కొంచెం ముందుకు రాగానే రైట్ సైడ్ లో కనిపిస్తుంది, ఒక 100 మీటర్ దూరం. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా ఈ గుంటూరు పలావ్ రుచుల గురించి. ఇలాంటి మంచి మంచి ఫుడ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నాం కదా అసలు ఈ గుంటూరు పలావ్ రుచులు. ఈ టేస్ట్ వినగానే మైండ్ బ్లాక్ అయింది. అసలు టేస్ట్ నాకైతే సీరియస్లీ నిజంగా అద్భుతంగా అనిపించింది. ఎంత అంటే అసలు ఆ నెయ్యి వేసే పద్ధతి కానీ, వాళ్ళు మనం చూసినట్టయితే వీడియోలో ఒకసారి చూడండి, వాళ్ళు నెయ్యి వేసే పద్ధతి కానీ, ప్రతి ఒక్క దానికి నెయ్యి తరిగేటట్టు ఎట్లా తగ్గుతుందంటే ఆ ఫుడ్ చేయడం కానీ, అదిగాక ఆ పలావ్కు తగ్గట్టు చికెన్ ఫ్రై కానీ, చికెన్ రోస్ట్ కానీ ఎక్సలెంట్ ఉంది. అదిగాక మన మటన్ బిర్యానీ, వీళ్ళ దగ్గర అయితే స్పెషల్ అయితే మటన్ బిర్యానీ ఎక్సలెంట్గా ఉంది దగ్గర మటన్. సార్ మీరు కూడా విజిట్ చేయండి. అసలు నేను ముద్ద తినేటప్పుడు ఎట్లుందంటే, ముద్ద తింటూ ఒకసారి ఆ రోస్ట్ కూడా తింటుంటే మెత్తగా జారిపోతుంది అనమాట, అంత ఎక్సలెంట్గా ఉందన్నమాట ఆ ఫుడ్ కూడా. ఒకసారి మీకు కూడా ఎవరైనా మొత్తం మన గుంటూరు వాళ్ళు కానీ ఎవరన్నా కానీ ఉంటే ఒకసారి బాగా టేస్ట్ స్పైసీగా నాకు ఫుడ్ కావాలి, పలావ్ కావాలి అనుకునేవారు ఒకసారి ఇది గుంటూరు రుచులకు అయితే ఒకసారి గుంటూరు పలావ్ రుచులను అయితే విజిట్ చేయండి. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా ఈ రోజు ఫుడ్ ముచ్చట. రేపు సరికొత్త తిండి రుచులతో మళ్ళీ కలుద్దాం. అంటల్ దెన్ బై బై. వెళ్ళే ముందు మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సరే మరి వెళ్ళొస్తా.